జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. నర్స్, నువ్వేమో మనుని వదలొద్దు వదలొద్దు అంటావు. మను నాకు దొరికితే కదా అసలు పట్టుకోవడానికి. నీ బాధ నాకు అర్థమైందే. వాణ్ణి నీ నుంచి ఆ సింధు బాడీ గార్డ్ లాగా కాపాడుతోంది. అది ఛాన్స్ ఇవ్వడం లేదు. అదే కదా నా బాధ నర్స్. సరే, ఈసారి నేనే స్వయంగా ఫీల్డ్ లోకి దిగుతాను చూడు. అది కాదే, నిన్ను ఆ మనుగాణ్ణి గదిలో పెట్టి తాళం వేస్తానే, తాళం. అబ్బా, ఏమైంది? కొబ్బరి బొండం సడన్ గా తీగా అనిపించలా? మను, కొబ్బరి బొండం తాగుదామా? ఓకే, నువ్వు ఉండు, నేను తెస్తాను. ఒక కొబ్బరి బొండం 2 స్ట్రాలు ఇవ్వండి. కొబ్బరి బొండం. మను, హ్యావ్ ఇట్. ఇదిగో బాబు, ఒక బోండం కొట్టవా? ఇలా నా లవ్వర్తో తాగుతా. అప్పటి వరకు ఇంతే. ఒసే పిల్ల, నువ్వు లోపలికెళ్ళు. నేను తలుపు గడి వేసేసి ఇదిగో తాళం వేసేస్తాను. 2 గంటల దాకా తీయను. ఈలోగా నేను చెప్పిన పని పూర్తి చేసుకుని బయటికి రావాలి. ట్రై చేస్తాను బాబా. ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. ట్రై చేస్తా కాదు, కంప్లీట్ చేసుకొని రావాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. బామ్మ కాపాడు. బామ్మ, నాకొద్దు, నాకొద్దు. బామ్మ, 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 నిన్ను వదల బొమ్మాలి, నిన్ను వదల. బామ్మ, 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 బామ్మ.
అమ్మో బాత్రూమ్ రిపేర్ చేస్తున్నానమ్మా. గదిలో మను లేడా? అలా ఎలా జరిగింది? లక్ష్మి, లక్ష్మి, అవయవ వ్రతంలో భాగంగా ఈరోజు నేను నా నోటిని వాడకూడదని నిర్ణయించుకున్నాను. దరిద్రం వదిలింది. అంటే ఎవరితో మాట్లాడదన్నమాట. ఎవరితో మాట్లాడవా? మరి తిండి మాట ఏంటి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అంటూ ముప్పొద్దుల కిలోలు కిలోలు దున్నపోతులాగా లాగించేస్తావు కదా, ఆ తిండి తినకుండా ఎలా ఉండగలవు అని. అది కాదే, ఉదయాన్నే లేవంగానే ఎవరినో ఒకళ్ళని తిట్టకపోతే నీ నోరు ఊరుకోదు కదా. పిల్లి ఎలక్కి కన్ను కొట్టింది, కుక్క పిల్లల్ని పెట్టింది అంటూ సోది గాసిప్స్ వచ్చిరాని దిక్కుమాలిన ఇంగ్లీష్ లో మా బుర్రల్ని తింటే గాని నీ నాలిక జీర వదలదు కదా. అలాంటిది మాట్లాడకుండా ఎలా ఉంటావే? లక్ష్మి, మాట్లాడకూడదేమో గాని కాస్త నవ్వచ్చేమోనే. అలాగే ఉండు, అదిరిపోయింది. ఇన్నాళ్ళకి అచ్చం మనిషిలా నవ్వేవే. అబ్బాబాబా, ఇన్నాళ్ళకి నా చేతికి లడ్డూలా దొరికావే. ఇవాళ నిన్ను నేను ఏమన్నా గానీ నువ్వు మాట్లాడవు కాబట్టి ఈ రోజంతా నీకు ఇలా కోటింగ్ ఇస్తూనే ఉంటా. ఎంజాయ్. లక్ష్మి, ఒక్కసారి వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో. కోతికి కోపం వచ్చినచో దాని ముఖం ఎట్లుండును అన్న క్వశ్చన్కి నీ మొహమే సమాధానం. పిన్ని, లక్ష్మి ఈ రోజు ఎవరితో మాట్లాడదు. ఇక నీ ఓపిక ఓపిక ఓపిక. ఒసే పిల్ల, ఆ సింధు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందని అర్జెంటుగా వెళ్ళిపోయింది. గదిలో వాడొక్కడే ఉన్నాడు. నువ్వు చూసావా? నేను వెళ్ళేసరికి ప్లంబర్లో మేస్త్రిలో ఉండరు కదా. వాడొక్కడే ఉన్నాడే, నా కళ్ళతో నేను చూసొచ్చాను. వెళ్ళు 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 వెళ్ళు. బావా, ఏంటి బంగారం? నేను బంగారం కాదు, మందారాన్ని. ఏదో ఒకటి మ్యాటర్ చెప్పు. వాళ్ళని చూస్తుంటే నీకేం అనిపించట్లేదా? నీకు టెక్నికల్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. టెక్నికల్ ప్రాబ్లమా? టెక్నికల్ ప్రాబ్లం అంటే ఆ పాట యాక్చువల్లీ మంచులో తీశారు, కాకపోతే మేలో తీశారు. వింటర్లో తీస్తే ఇంకా బాగుండేది. చెట్లు అవన్నీ తక్కువ ఉండడం వల్ల గ్రీనరీ తగ్గింది. లేకపోతే ఇలా వైట్ షాట్ కాకుండా క్లోజ్ లో పెడితే హీరోయిన్ క్లోజ్ లో చూపిస్తే ఇంకా సూపర్ ఉండేది. అయ్యో కర్మరా బాబు. నేను అతనికి అడల్ట్ ఓన్లీ సినిమా చూపిద్దాం అనుకుంటే అతను నాకు పిల్లల సోషల్ స్టడీస్ పాట అని చెప్పి పంపించేసాడు నర్స్. ఇక నా వల్ల కాదు. ఏయ్ ఆగవే, నాకు ఇంకొక థాట్ వచ్చింది. ఏంటిది? సెంటు. ఇంత అందమైన ఆడది కనిపిస్తేనే మనలో ఏ రియాక్షన్ లేదు. ఈ సెంటుకు పడతాడనేనా? నీ బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇది మామూలు సెంటు కాదు, పటావ్ సెంటు. అంటే ఈ సెంటు ముక్కుకు తగలగానే ఎలాంటి మగాడైనా సరే ఎక్కడా 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 అని పరిగెత్తుతాడే. నేనేం చెయ్యాలి?
ఈ సెంటు ఒక గులాబీ పువ్వు మీద స్ప్రే చెయ్యి. ఆ గులాబీ పువ్వుని మనుకి ప్రజెంట్ చెయ్యి. ఓకే, ఇది కూడా ట్రై చేసి చూద్దాం. బావా, ఇదేంటో తెలుసా? గులాబీ పువ్వు కాదు, నా ప్రేమ. ఇలా ఇవ్వు, నీ ప్రేమ ఎంత గుమగుమలాడుతుందో చూసిస్తాను. నీ ప్రేమ ఐ మీన్ ఈ గులాబీ వాసన అంత ఎగ్జైటింగ్ గా లేదు మందారం. లేదా? ఈ మందారం మనోని ఏదో చేస్తుంది. మనోని ఎలా సేవ్ చేయాలి? ఐడియా. మనో, ఇక నీ పని అవుట్. అవును, ఏంటి ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? నేను అర్జెంటుగా సంతకం పెట్టాలి. చెక్ బుక్ ఎక్కడ పెట్టావు? ఆ రూమ్ లో కబర్డ్ లో ఉందండి. ఎక్కడ? నాకు కనపడతాయిగా. నువ్వు వెళ్ళి తీసుకురాపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైంది మను, అలా ఉన్నావేంటి? నాకు భయంగా ఉంది సింధు. దేనికి? నాకింక జీవితంలో గతం గుర్తు రాకపోతే, నేను ఇలాగే ఉండిపోతే, నేను ఎవరిని ప్రేమించానో ఆ అమ్మాయి ఎవరో నాకు ఎప్పటికీ తెలియకపోతే, అలా జరగదు మను, ఎప్పటికీ జరగదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. నీ ప్రేమ డెఫినెట్ గా గెలుస్తుంది. అది నా నమ్మకం. ఎందుకంత గట్టిగా నమ్ముతున్నావు? మనిషిని మర్చిపోయావేమో కానీ నువ్వు నీ ప్రేమని మర్చిపోలేదు. దాని అర్థం
నీ ప్రేమ గొప్పదని. అందుకే చెప్తున్నాను, నీ ప్రేమ ఏ నాటికి ఓడిపోదు. ఒరే ఆర్సీ, నువ్వు ఇలా అర్జెంటుగా ఊరెళ్ళిపోతే ఎలారా? మనం నిన్న రాత్రి అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఓకేరా, సర్లే, నేను ఒక్కనే మేనేజ్ చేస్తాను. ఉంటాను. ఓ అంకుల్ అంకుల్ అంకుల్, మీతో ఒక పర్సనల్ మ్యాటర్ మాట్లాడాలి. పర్సనల్ లోనా? నాకెందుకురా పాపా. పర్సనల్ లోన్ అంటాడేంటి అంకుల్? పర్సనల్ లోన్ కాదంకుల్, పర్సనల్ మ్యాటర్. చెప్పు. అదే మన మను ఇక్కడే ఉంటే ఆ మందరం వేసే బౌలింగ్ అటాక్ కి అవుట్ అవడమే కాదు, హర్ట్ అయ్యి రిటైర్డ్ అయిపోయేలా ఉన్నాడు. అవునరా బాబు, దాని యమ్మా ఫాస్ట్ బౌలింగ్. అందుకే అంకుల్, నేను ఆర్సీ కలిసి ఒక ప్లాన్ ఆలోచించాం. ఏంట్రా అదే? ఎలా ఉంది? వెరీ గుడ్, చాలా బాగుందిరా. ప్రొసీడ్ అయిపో. ఓకే అంకుల్. వాడుగాని ఇంకా మెంటల్ లోడ్ అయితే మాత్రం నీ తలకాయ పగిలిపోద్ది. జాగ్రత్త, వెళ్ళు. వెళ్ళరా. వీళ్ళు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికో దెబ్బ కొట్టడానికో ఏదో ప్లాన్ చేశారు. అదేంటో ఎలా తెలుసుకోవాలబ్బా? ఒసే పిల్ల, నువ్వేం గాబరా పడకు. ఆ రావు గాడు బెట్రాజు గాడు ఏం ప్లాన్ చేశారో నేను కనుక్కుంటాను. డోంట్ వర్రీ. ఒసే సింధు, ఈ రోజు నీకుంది చూడు. చేయి కదిలించకూడదు. ఓకే. సింధు, ఏంటిది? ఇదేమైనా ట్రీట్మెంటా? ఎస్, ఇదొక రకమైన ట్రీట్మెంట్. ఈ మందారానికి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? ఎప్పుడూ ఏదోటి పెడుతూనే ఉంటుంది. అవునవును, తినటానికి పెడుతుంది, ఫిట్టింగులు పెడుతుంది. బావా తీసుకో. ఏ ఇది కాదు, ఇది కాదు, ఇది. ఓకే. సింధు, నువ్వు కూడా తీసుకో. పాపం మను, అసలు ఈ మందారం నా కోసం ఏ మందు చెల్లిందో. ప్లేట్ మనుకి వెళ్ళింది. తిను తిను. అత్తారింటికి దారేదన్నట్టు బాత్రూమ్కి దారేది అని వెతుక్కోపోతే ఈ మందారం పేరు మందారమే కాదు. అమ్మా, వస్తున్నాను. మను, మా అమ్మ అర్జెంటుగా రమ్మంది, నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. ఏంటి మందారం అలా చూస్తున్నావు? నీ కళ్ళు బావా ఎంత మత్తుగా ఉంటాయో. ఒకసారి నా కళ్ళలోకి చూడు. దూరంగా ఉండు, ఇక్కడి నుంచి చూస్తాను. చూస్తున్నావా? చూస్తున్నా. చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇబ్బందిగా ఉంది. ఏంటి బావా మరీ జోకులు వస్తున్నావు? కన్నెపిల్ల కళ్ళలోకి చూస్తే కడుపులో ఇబ్బందిగా ఉంది. ఈ అబ్బాయి ఏంటి బాతులోకి కృష్ణ ఎక్స్ప్రెస్ లో పరిగెత్తాడు?
అమ్మయ్యా, రిలీఫ్గా ఉంది. నన్ను ఒకసారి కింద నుంచి పైదాకా చూస్తుంటే ఇంకా రిలీఫ్ గా ఉంటుంది. ఎందుకంటే నేనే నీ రిలీఫ్. అవునవును. ఏమైంది? నేను ఇది అంటించలేదే. బ్లూ టేప్. సింధు కదా బాత్రూమ్కి వెళ్ళాలి. ఏదో జరిగింది. ఏం జరిగిందబ్బా? ఓసే మందారం, బామా ఓసారి ఇలా రా. వస్తున్నా. అర్థమైంది. సింధునే ఈ టేప్ మార్చుంటుంది. ఒసై సింధు, నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు కదా. చెప్తా, నీ పని చెప్తా. నేను ఇప్పుడు రాలేను.